గుడ్డే సార్ రావాలి సార్. బాగున్నారా? నువ్వెట్లున్నావు? ఏదో అట్లున్నా సార్. రాకలేదు సర్వీస్ సార్. ఓరయ్యో అంతా చదువుతున్నావారా? మార్కెట్లో అతని మరి 50-50 సార్. 50-50 సార్. అరే ఏదిలా మంచిగా చదువుకుంటే లైఫ్ సన్ఫిష్ లాగా ఉంటుందిరా. చదువుకుంటే డార్క్ ఫ్యాంటసీ అయితే సార్. చదువుకుంటే డార్క్ ఫ్యాంటసీ అయితే సార్. ఈ గోల్మాల్ మాటలు తగ్గిస్తేనే బాగుపడతావు. ఏంగా సార్ ఎత్తలు మస్కేసెస్కే ఓడిచి బతుకుతా. ఏంగా సార్ ఎత్తలు మస్కేసెస్కే ఓడిచి బతుకుతా. గుడ్డే సార్ రావాలి సార్. అరే నాని ఇట్రా కూర్చో. ఫ్లెక్సీలలో బాగా కనబడాలంటే ఏం చేయాలి? ఒక పని చేయి చచ్చిపో. ఇప్పుడు బాగా హోటల్లో కనిపించు. బాగా హోటల్లో కనిపించు. అవురా మరి చచ్చిపోయిన వాళ్ళ మీద అటుకులు ఎందుకు చల్లుతారా? పొంగ పొంగ ఆకలి అయితే తినేదానికి. పొంగ పొంగ ఆకలి అయితే తినేదానికి. మరి పైసలు ఎందుకు చల్లుతారా? అటుకులు అయిపోతే మళ్ళీ కొనుక్కొని తినేదానికి. మరి నీళ్ళ కుండ ఎందుకు పడతారా? పొంగ పొంగుంటూ అటుకులు తిన్నాక డూబు అయితే తాగడానికి. అరే నాని విక్రమార్క ఇచ్చినవా? పోనీయలే నా మొగడు వికలాంగుడు. ఇప్పుడు 4,000 ఇచ్చినవా? మా అత్తకు 2,000 ఇచ్చినవా? 4,000 ఇచ్చినవా? నాకు 4,000 ఇచ్చినవా? తులం బంగారం ఇదేనా? నక్కిలీసు నీదేనా? మాటలు ఎందుకు మాట్లాడిర్రు? ఎందుకు మాట్లాడిర్రు? ఇవాళ మేమని ముంగడ పడుతున్నారు. అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ. మా అన్న కేసీఆర్ చేస్తే మేము చేసినాం. ఒకటే ప్రాజెక్టు పట్టుకొని ఇది గుంగిపోయింది, ఇది గుంగిపోయింది, ఇది గుంగిపోయింది. దాసిన మొగడా ఏరుండు అని చచ్చిపోయిన బర్రెకు బుడ్డెడు పాలిచ్చాని ఆ చచ్చిపోయిన బర్రెను పట్టుకొని ఏడుతాను. మా అన్న చేసిండు. మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు, సచివాలయం కట్టించిండు, అమరవీరుల తూపాన్ని కట్టిండు, అంబేద్కర్ 125 అడుగులు అంబేద్కర్కి నన్ను కట్టిండు. దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు. దానికి ఎదురుగా అమరవీరుల తూపం.